నన్ను ఆశీర్వదించు. నూరేళ్లు చల్లగా వర్తిల్లు బాబు. అవును, ఈ రోజు రాజా పుట్టినరోజు కదా, కనపడ్డే. హలో రాజా, విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్స్. ఇద్దరన్నయ్యలకు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మై డియర్ స్వీట్ సిస్టర్. రాజా, 1000 ఏళ్ళు సుఖంగా వర్తిల్లు బాబు. మై గాడ్, 1000 ఏళ్ళు ఎందుకు మా కాకి కలకాలం బ్రతికినట్టు రాజాలాగా దర్జాగా 100 ఏళ్ళు బ్రతికి చచ్చిపోతాను అంతే. రా ఏంటి ఇవాళ నీ పుట్టినరోజుగా నాలాగా దర్జాగా ఉండాలి కానీ ఇదేంట్రా లూజు లూజు లాల్చీలు లూజు లూజు పైన లంగడాల లింగలింగ మధ్యరా. చీని మూని చీని చాలా అసహ్యంగా ఉన్నాయి. అబ్బాయి అసహ్యంగా ఉన్నారని అనకూడదు, అందంగా ఉన్నారని. ఎందుకంటే వీళ్ళు మనలాంటి యంగ్ బాయ్స్ అందరికి ఇన్స్పిరేషన్. వీళ్ళందాన్ని మనం ఆరాధించాలి, వీళ్ళ కృషి మనం అభినందించాలి. ఓకే, దట్స్ రైట్. ఈ సూట్ నువ్వు వేసుకుంటున్నావు, నాతో పాటు క్లబ్కి వస్తున్నావు. క్లబ్కా? ఎస్, క్లబ్కి. Let us dance. నమస్కారం తల్లి, నాకు డాన్స్ చూపించరా ప్లీజ్, నన్ను వదిలిపెట్టు. హలో మిస్టర్, బర్త్డే మీదే అనుకుంటాను. అవునండి. దెన్ వై డోంట్ యు డాన్స్ విత్ దెమ్? నాకు రాదండి. అయితే ఈ డ్రింక్ తీసుకోండి. నాకు అలవాట్లేదండి. ఈ వయసులో ఆడపిల్లకి ఆల్కహాల్ కి దూరంగా ఉంటుంది, చాలా పొరపాటు బ్రదర్. కమ్ ఆన్, హ్యావ్ ఇట్ మై బాయ్. వద్దండి వద్దండి. కమ్ ఆన్, వద్దండి. సారీ సారీ సారీ. పర్వాలేదండి, పర్వాలేదు. డ్రెస్ స్పాయిల్ అయిపోయింది. పర్వాలేదండి. బాత్రూమ్ ఎక్కడండి? బాత్రూమ్ అక్కడుంది, క్లీన్ చేసుకొస్తానండి. క్లీన్ చేసుకోండి. ఏమిటి బ్రదర్, మనసు చెదిరినట్టుగా ఉంది ముఖం చూస్తే? అబ్బే ఏం లేదండి, దాహం వేస్తుంది. దాహం తీరుతుంది బ్రదర్, దారుండాలే గాని ఏ దాహమైనా తీరుతుంది. ముందుది పుచ్చుకో, కొంత దాహం తీరుతుంది. ఏంట్రా బ్రదరు, కొత్త పిచ్చగాడు పొద్దురగడన్నట్టు ఒగ్గినడు మంది వేసుకున్నావా లేదు, పాయకప్పు దాకా కాయపెక్కింది నీకు. ఈ మందుకి అసలు మంది ఏదో మాకు తెలుసు. ఒక చుక్క మజ్జిగ పోసుకున్నాంటే మొత్తం జారిపోతుందా. తీసుకొస్తానండు. ఏంటమ్మా నువ్వు ఇంకా నిద్రపోవాలా? లేదురా, అడ్డదారులు పట్టే బిడ్డల గురించి ఆలోచించే తల్లి కళ్ళకు నిద్ర పట్టదురా. అమ్మా, నీకు కావాల్సిందేమిటో నేను తీసుకొస్తాను. మజ్జిగ కదమ్మా, కూర్చో. తీసుడు. రెండు గ్లాసులు తీసుడు. ఒకటి నాకు, ఒకటి రాము. రాము, అమ్మ తెచ్చిన మజ్జిగ తాగితే మందు శాంతం దిగిపోతుంది. శాంతం దిగిపోతుంది మజ్జిగ. అమ్మా, ఇది మీకు ఇవ్వాలనే మేలుకొనున్నానురా. అమ్మా, తాగండిరా. అమ్మా, అమ్మనేరా, పసితనంలో ఆకలని ఏడిస్తే పాలిచ్చాను. ఆ వయసు దాటిపోయింది, అప్పటి మనుషులు మారిపోయారు. ఇప్పుడు మీకు కావలసింది ఇది అని అర్థమైంది, అందుకే ఇస్తున్నాను. తాగరా. అలా మాట్లాడకమ్మా, అలా మాట్లాడకమ్మా. తప్పే ఉందిరా. నువ్వు వాడు తాగి తూలుతూ రోడ్డు మీద పడిపోతే ఫలానా వాళ్ళ పిల్లలని నలుగురు నవ్వుతారు. పెద్దలు దారిలో పెట్టలేకపోయారని మమ్మల్ని నానా మాటలు అంటారు.
ఆ గతి మాకు పట్టకూడదని, ఆ కర్మ మాకు రాకూడదని నేనే ఇస్తున్నాను. తీసుకోరా. ఇంట్లోనే కూర్చొని ఎంత తాగినా, ఒళ్ళు తెలియక మీరు పడిపోయినా, కన్న తల్లిని కనుక మిమ్మల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటాను రా. నలుగురిలో నవ్వులు పాలై పరువు మర్యాదలు వీధి పాలవడం కంటే మీరు మా కళ్ళ ముందే మన ఇంట్లోనే చెడిపోవడం ఎంతో మంచిదిరా. అందుకేరా ఏనాడు ఏ తల్లి ఇవ్వని విధంగా పాలిచ్చిన నేనే విషం ఇస్తున్నాను. తాగరా, తీసుకోరా. నాకు అర్థమైందమ్మా, నీ మనసులో మండే మంట, నీ గుండెలో రగిలే ఆవేదన నాకు అర్థమైందమ్మా, నాకు అర్థమైంది. వయసులో ఉన్న కొడుకు తాగి తన్నాలాడి చెడిపోతుంటే కళ్ళారా చూసిన కన్న తల్లి ఎంత బాధపడుతుందో నాకు ఇప్పుడే అర్థమైందమ్మా, నాకు ఇప్పుడే అర్థమైంది. అమృతాన్ని అందించి అమ్మో, విషయం లాంటి బ్రాండీ నాకు ఇస్తున్నావంటే నువ్వెంత కృంగిపోతున్నావో నాకు అర్థమైందమ్మా, నాకు అర్థమైంది. అమ్మా, ఇప్పటికైనా నేను మారకపోతే నేను మనిషిని కాదమ్మా, నేను మనిషినే కాదు. రాజా, నువ్వు చెప్పేది అవునమ్మా, నీ సాక్షిగా నా మనస్సాక్షిగా చెప్తున్నానమ్మా. ఇక నేను వీటిని ముట్టుకోను, ఈ జన్మలో మళ్ళీ వీటిని ముట్టుకోనమ్మా. యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్ డాడీ. నువ్వు అన్నట్టుగానే బాత్రూమ్ లో సుందరిని చూసిన రాము మందు కొట్టేశాడు. అందమైన ఆడపిల్లను వదిలిపెట్టి మందు కొట్టాడంటే అతను ఎంత అమాయకుడు అర్థం అవుతుంది. ఏమైతే నేను సుందరి, నీ ఒంపు సొంపులతో మాకు ప్రయోజనం ఉంది. మీరేం చెప్పినా వింటాను. అందుకే నువ్వు నాకు నచ్చావు.